ఈ వీడియోలో మనం యూజ్ ఎఫెక్ట్ హుక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రియాక్ట్లో, దాని యూజెస్ ఏంటో మన ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ మనం యాప్ క్రియేట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనేది npx create -react -app. ఇప్పుడు వచ్చి యాప్ నేమ్ వచ్చి యూజ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మనకి యాప్ అనేది యూజర్ ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది రియాక్ట్ అనే ఫోల్డర్లో. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సిడి స్పేస్ యూజ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ నావిగేట్ అవుతాం. తర్వాత కోడ్ డాట్ అని క్లిక్ చేస్తే అని టైప్ చేస్తే ఎంటర్ చేస్తే మనకి విజువల్ స్టూడియోలో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఎస్ఆర్సిలో యాప్ డాట్ చేసుకెళ్తాం. క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్ హుక్ని ఈ కాంపోనెంట్లు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను మొత్తం ఈ అన్వాంటెడ్ కోడ్ తీసేస్తాం, దీని అవసరం లేదు మనకి. ఒకసారి యాప్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏదైనా ప్రింట్ చేసి చూద్దాం. యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఒకసారి npm స్టార్ట్ అంటే యాప్ రన్ అవుతుంది డిఫాల్ట్ బ్రౌజర్లో. ఓకే, యూజ్ ఎఫెక్ట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇప్పుడు కాన్స్టెంట్ ఒక కౌంటర్ అనే వేరియబుల్ తీసుకుందాం. సెట్ కౌంటర్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. కౌంటర్ అనేది జీరోకి ఇనిషియల్ చేసాం. ఇది మనం సెట్ కౌంటర్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక యూజ్ ఎఫెక్ట్ తీసుకుందాం. యూజ్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం, రియాక్ట్ ఇన్బిల్ట్ హుక్ ఇది. ఇప్పుడు మనం డిపెండెన్సీ అరే అని పెడితే ఇది కాంపోనెంట్ మౌంటెడ్ అనమాట. ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది ఫస్ట్ టైం రన్ అయిందో ఇది వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మౌంటెడ్ వస్తుంది. యూజ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. యూజ్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇంపోర్ట్ అవ్వలేదు అందుకే. ఓకేనా, ఇప్పుడు రన్ అయింది. ఇది వన్ టైమే కాల్ అవుతుంది యాప్ డాట్ చేసాం. ఇప్పుడు మనం లాగ్స్ చూద్దాం. లాగ్స్ చూడాలంటే ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి బ్రౌజర్ పైన ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తే మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ కన్సోల్ క్లిక్ చేస్తే ఇక్కడ లాగ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేసాం, 2 times ప్రింట్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా మనం ఇక్కడ రియాక్ట్ బై డిఫాల్ట్ స్ట్రిక్ట్ మోడ్లో ఉంటుంది. స్ట్రిక్ట్ మోడ్ ఎందుకంటే ఇది డెవలపర్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే అవి ఆ కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు మనకు అక్కడ ఎర్రర్స్ని చూపిస్తాయి అనమాట బై డిఫాల్ట్. కానీ ఇది ప్రొడక్షన్లో డిజేబుల్ అయ్యే ఉంటుంది ఆటోమేటిక్గా. మనం ఇది డిజేబుల్లో పెట్టకపోయినా ఆటోమేటిక్గా డిజేబుల్లో ఉంటుంది. ఇప్పుడు వన్ టైమే ప్రింట్ అవుతుంది మనకి కన్సోల్ లాగ్లో కాంపోనెంట్ మౌంటెడ్. ఓకేనా, ప్రింట్ అయితే ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా ఒకసారి మౌంట్ అవుతుంది. ఇప్పుడు మనకి కాంపోనెంట్ అనేది ఎవ్రీ టైము స్టేట్ అప్డేట్ అవ్వగానే రెండర్ అవ్వాలనుకో, ఎవ్రీ టైము మనకి కాల్ అవ్వాలనుకో, ఆ టైంలో మనం ఏం చేయాలంటే కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ.
ఎవ్రీ టైం స్టేట్ అప్డేట్ అయినప్పుడు కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్. ఇది ఎవ్రీ టైం స్టేట్ అప్డేట్ అయిందనుకో కాంపోనెంట్లో ఇది కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సపోజ్ రిఫ్రెష్ చేశాను, ఇప్పుడు కాంపోనెంట్ మౌంటెడ్ కాంపోనెంట్ స్టేట్ అప్డేట్, ఎందుకంటే సెట్ కౌంటర్ ఇనిషియలైజ్ 0 అయింది కాబట్టి ఇక్కడ స్టేట్ అనేది అందుకు ఇక్కడ కాల్ అయింది. ఇప్పుడు మనం మాన్యువల్గా అప్డేట్ చేసి చూద్దాం. ఒక బటన్ తీసుకుందాం, బటన్ కౌంటర్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఫంక్షన్ తీసుకుందాం, అంటే కాన్స్టెంట్ కౌంటర్ ఇంక్రిమెంట్. ఇక్కడ యారో ఫంక్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, మనం సెట్ కౌంటర్ని అప్డేట్ చేస్తాం. ఇనిషియల్గా 0 ఉంది, ఇప్పుడు ప్రీవియస్ వాల్యూ 0 ఉంది కదా, ప్రీవియస్ వాల్యూని ప్రీవియస్ వాల్యూ +1 ఇంక్రిమెంట్ చేస్తాను. ఈ ఫంక్షన్ని ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఆన్ క్లిక్ అవగానే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఆన్ క్లిక్ అయింది కానీ ఇక్కడ సెట్ కౌంటర్ స్టేట్ అనేది అప్డేట్ అయింది కాబట్టి మనకి ఇది కాల్ అవుతుంది అనమాట. స్టేట్ అప్డేట్ అయినప్పుడు ఏ స్టేట్ వాల్యూ అప్డేట్ అయినా కూడా మనకు కాల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు కౌంటర్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ కౌంటర్, ఓకేనా, కౌంటర్ అనేది అప్డేట్ అయినప్పుడు ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, స్పేస్ ఇచ్చా. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. కాంపోనెంట్ మౌంట్ అయింది, కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్. ఇప్పుడు మళ్ళీ కాంపోనెంట్ స్టేట్ అప్డేట్ చేస్తున్నాను. 0 నుంచి 1 అప్డేట్ చేస్తాను, 1 అయింది, మళ్ళీ కాల్ అయింది, మళ్ళీ 2 అప్డేట్ అయింది, మళ్ళీ కాల్, ఎవ్రీ టైం 3 టైం, ఇలా ఎవ్రీ టైం కాల్ అవుతూ ఉంటుంది అనమాట. స్టేట్ అప్డేట్, కాంపోనెంట్ స్టేట్, ఏ స్టేట్ అప్డేట్ అయినా, సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది అప్డేట్ అయినా కూడా సెట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ స్టేట్. ఇనిషియల్గా ఎంప్టీ అయింది, ఇప్పుడు మనం యూజర్ నేమ్ అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ యూజర్ నేమ్, ఇప్పుడు సెట్ యూజర్ నేమ్ పేస్ట్ చేశాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ సాయి అని అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకో బటన్ ఇంకో బటన్ క్రియేట్ చేస్తాను. అప్డేట్ యూజర్ డీటెయిల్స్, ఓకేనా. ఇప్పుడు అప్డేట్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాను. అప్డేట్ యూజర్ నేమ్, ఓకే. కాంపోనెంట్ మౌంట్ అయింది. ఇప్పుడు యూజర్ నేమ్ కూడా ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. కౌంటర్ ప్రింట్ అయింది, కౌంటర్ కింద యూజర్ నేమ్, అనేది ప్రింట్ చేసి చూద్దాం. అప్డేట్ అయిందో లేదో తెలుస్తుంది మనకి. రిఫ్రెష్ చేశాను, ఇప్పుడు కాంపోనెంట్ మౌంట్ అయింది, కాంపోనెంట్ స్టేట్ అప్డేట్. ఇప్పుడు కాంపోనెంట్ ఇంక్రిమెంట్ క్లిక్ చేశాను, కాంపోనెంట్ స్టేట్ అప్డేట్ అయింది, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ యూజర్ నేమ్ క్లిక్ చేశాను. ఇక్కడ సాయి అని అప్డేట్ అయింది, ఇక్కడ కాంపోనెంట్ స్టేట్ అప్డేట్ అనేది కూడా కాల్ అయింది అనమాట. యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది, ఓకేనా. ఇప్పుడు మనకి కాంపోనెంట్ అన్మౌంట్ చూడాలి. కాంపోనెంట్ అన్మౌంట్ అంటే ఎప్పుడైతే మనం కాంపోనెంట్ డామ్ నుంచి రిమూవ్ అయిపోయినా, ఒక స్క్రీన్ టు వేరే స్క్రీన్కి నావిగేట్ అయినా, మనకు అప్పుడు కాంపోనెంట్ అన్మౌంట్ అనేది కాల్ అవుతుంది. లేకపోతే ఏమైనా టైమర్స్ కానీ స్టిల్ అలాగ ఉంటున్నా అప్పుడు మనం అట్లే అన్యూజ్డ్ రిసోర్స్ ఏమైనా ఉంటే అట్లే క్లియర్ చేయడానికి మనం కాంపోనెంట్ అన్మౌంట్లో దాని రిలేటెడ్ కోడ్ అనేది, ఆ లాజిక్ అనేది అక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే కాంపోనెంట్ అన్మౌంట్ చూడాలంటే ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. చైల్డ్ కాంపోనెంట్ అనేది
కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం. కాంపోనెంట్ ఏంటంటే యూజర్ డీటెయిల్స్ అనేది ఒక కాంపోనెంట్, అది మనం పేరెంట్ app.jsలో యూజ్ చేద్దాం. అది ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ అనేది కాంపోనెంట్. ఇప్పుడు మనకి అక్కడ పేరెంట్లో కాల్ చేస్తాం కాబట్టి ఎక్స్పోర్ట్ కీవర్డ్ యూజ్ చేసి ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూజర్ డీటెయిల్స్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం రిటర్న్ h1 ట్యాగ్ ఈక్వల్ టు యూజర్ డీటెయిల్స్, ఇది చైల్డ్ కాంపోనెంట్ అనే హెడ్డింగ్ పెడదాం. చైల్డ్ కాంపోనెంట్ div ట్యాగ్లో తీసుకుందాం. ఇది ఇక్కడ ఓకేనా, చైల్డ్ కాంపోనెంట్. ఇక్కడ ఏంటంటే యూజర్ డీటెయిల్స్, ఇంకో ట్యాగ్ తీసుకున్నాం, h1 ట్యాగ్ యూజర్ డీటెయిల్స్. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజర్ డీటెయిల్స్ ఇంపోర్ట్ అయింది కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, చైల్డ్ కాంపోనెంట్ యూజర్ డీటెయిల్స్, ఈ సెక్షన్ వచ్చి చైల్డ్ కాంపోనెంట్ ద్వారా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్ డీటెయిల్స్లో ఇక్కడ యూజర్ డీటెయిల్స్లో యూజ్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ అన్మౌంటెడ్ కోడ్ రాద్దాం. యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే ఇది కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు కదా, ఎంటీఆర్ అయిందండి, మరి ఫస్ట్ టైం అవుతుంది. console.log చైల్డ్ మౌంటెడ్, చైల్డ్ మౌంట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం అన్మౌంట్ కోడ్ లాజిక్ రాయాలి. అన్మౌంట్ రిటర్న్, ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే కాంపోనెంట్ అన్మౌంట్ అయినప్పుడు, కాంపోనెంట్ డామ్ నుంచి రిమూవ్ చేసినప్పుడు. చైల్డ్ కాంపోనెంట్ అన్మౌంటెడ్, ఓకేనా. ఇప్పుడు అన్మౌంటెడ్ అయినప్పుడు కాల్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, app.jsలో యూజర్ డీటెయిల్స్ని మనం హైడ్ చేసి చూద్దాం. హైడ్ చేసినప్పుడు కాంపోనెంట్ అన్మౌంట్ అనేది కాల్ అవుతుంది. కాన్స్టెంట్ షో యూజర్ డీటెయిల్స్, ఇక్కడ సెట్ షో యూజర్ డీటెయిల్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ హైడ్. షో హైడ్ అంటే మనం బులియన్ వాల్యూ యూజ్ చేస్తాం కాబట్టి ఇనీషియల్గా యూజర్ డీటెయిల్స్ చూపిద్దాం. ఇప్పుడు హైడ్ చేసి చూద్దాం. ఇప్పుడు షో డీటెయిల్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే చూపిస్తాం. బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది కాబట్టి చూపిస్తాం. ఇప్పుడు మనం హైడ్ చేయాలి. హైడ్ చేయాలంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ కాపీ చేసాను. ఇప్పుడు హైడ్ యూజర్ డీటెయిల్స్, ఇక్కడ సెట్ సో యూజర్ డీటెయిల్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఇప్పుడు ఒక బటన్ తీసుకుందాం, హైడ్ యూజర్ డీటెయిల్స్ అనేది, హైడ్ యూజర్ డీటెయిల్స్. ఇప్పుడు హైడ్ యూజర్ డీటెయిల్స్ బటన్, ఎప్పుడైతే హైడ్ యూజర్ డీటెయిల్స్ బటన్ క్లిక్ చేసినప్పుడు కాల్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ చేసాం కాబట్టి ఇది హైడ్ అవుతుంది. అప్పుడు కాంపోనెంట్ అన్మౌంట్ అనేది చైల్డ్లో ఉన్న కాల్ అవుతుంది. ఇక్కడ రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు చైల్డ్ మౌంట్ అయింది, కాంపోనెంట్ అనేది పేరెంట్ మౌంటైన్ అయింది, కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్, ఇనిషియల్ వాల్యూ సెట్ అయినాయి కాబట్టి కాంపోనెంట్ స్టేట్ అనేది ఎవ్రీ రీరెండర్ కాబట్టి అది ప్రింట్ అయింది. ఇది కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్, ఇది ఎవ్రీ టైం కాల్ అవుతుంది స్టేట్ అప్డేట్ అయినప్పుడు కాంపోనెంట్లో.
ఇప్పుడు ఏంటంటే ఇది ఎప్పుడు కావాలి, ఇది సెట్ యూజర్ నేమ్ అనేది అప్డేట్ అయినప్పుడు కూడా ఇది కాల్ అవుతుంది, కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్. ఇంకోటి ఏంటంటే మనం డిపెండెన్సీ అరే చూడలేదు. డిపెండెన్సీ అరే అంటే ఇప్పుడు మనం యూజర్ నేమ్ అప్డేట్ అయినప్పుడే కాల్ చేయాలనుకో పర్టికులర్ స్టేట్. ఇప్పుడు సపోజ్ కౌంటర్ అప్డేట్ అయినప్పుడే ఇది కాల్ అవ్వాలి, యూజర్ నేమ్ అప్డేట్ అయినప్పుడే కావాలనుకో, అప్పుడు మనం డిపెండెన్సీ అరే యూజ్ చేస్తాం. ఇప్పుడు యూజర్ నేమ్ అనేది అప్డేట్ అయిందనుకో, అప్పుడు ఇది కాల్ అవుతుంది, కాంపోనెంట్ అప్డేటెడ్ యూజర్ నేమ్ స్టేట్ అప్డేటెడ్. యూజర్ నేమ్ స్టేట్ అనేది అప్డేట్ అయినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది ఓన్లీ. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను, చైల్డ్ మౌంట్ అయింది, కాంపోనెంట్ మౌంట్ అయింది, కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్, కాంపోనెంట్ అప్డేటెడ్ యూజర్ నేమ్ స్టేట్ అప్డేటెడ్. ఎందుకంటే ఇనిషియల్ వాల్యూ అనేది ఎంటీ స్ట్రింగ్తో అసైన్ అయింది కాబట్టి ఇది కాల్ అయింది. ఇప్పుడు అప్డేట్ యూజర్ నేమ్ క్లిక్ చేస్తున్నాను. అప్డేట్ యూజర్ నేమ్ తర్వాత క్లిక్ చేయగానే ఏమైంది, మనకి కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్. ఎందుకంటే ఎవ్రీ స్టేట్ అప్డేట్ అయింది కాబట్టి ఇది కాల్ అయింది. ఇది కాల్ అయింది. దాని తర్వాత కాంపోనెంట్ అప్డేటెడ్ యూజర్ నేమ్ స్టేట్ అప్డేటెడ్. ఇప్పుడు ఏంటంటే మనం యూజర్ నేమ్ అప్డేట్ చేసాం, సాయికి అప్డేట్ అయింది కాబట్టి అది కాల్ అయింది మళ్ళీ. ఇప్పుడు కౌంటర్ ఇంక్రిమెంట్ అయిందనుకో, సాయి అప్డేట్ కాల్ అవ్వదు. సో కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్, ఎందుకంటే ఇది కౌంటర్ స్టేట్ అప్డేట్ అయింది కాబట్టి ఇది కాల్ అయింది. మిగతా ఏ మెథడ్స్ కాల్ అవ్వవు. ఇప్పుడు ఏం చేయాలి, మనం చైల్డ్ కాంపోనెంట్ ఇప్పుడు అన్మౌంటెడ్ అనేది కాల్ అవ్వాలి. చైల్డ్ కాంపోనెంట్ ఇప్పుడు హైడ్ చేసి చూద్దాం. హైడ్ యూజర్ డీటెయిల్స్ హైడ్ అయింది. ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ ఇది అన్మౌంట్ అయింది, మనకి యూజర్ స్టేట్ అనేది కూడా అప్డేట్ అయ్యింది. ఎందుకంటే షో హైడ్ డీటెయిల్స్ అనేది వాల్యూస్ని అప్డేట్ చేసాం ఫాల్స్ కింద. కాబట్టి ఎవ్రీ రీరెండర్ కాంపోనెంట్ స్టేట్ అప్డేట్ అయినప్పుడు కాల్ అవుతుంది కాబట్టి ఇది కాల్ అయింది, కాంపోనెంట్ స్టేట్ అప్డేటెడ్. ఇది యూజ్ ఎఫెక్టివ్ హుక్ అనమాట. విత్ డిపెండెన్సీ అరే, నో డిపెండెన్సీ, ఇదేమో నో డిపెండెన్సీ అరే, ఇదేమో విత్ డిపెండెన్సీ అరే, ఇదేమో కాంపోనెంట్ స్టేట్ అప్డేట్ అయినప్పుడల్లా కాల్ అవుతుంది. ఇంకోటి కాంపోనెంట్ అన్మౌంట్ చేయడం అంటే ఏమైనా అన్యూజ్డ్ రిసోర్సెస్ కానీ టైమర్స్ కానీ స్టిల్ అలా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి దాని రిలేటెడ్ లాజిక్ అంతా ఈ కాంపోనెంట్ అన్మౌంట్లో రాస్తామన్నమాట. ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్ నావిగేట్ అయినప్పుడు కూడా దాని రిలేటెడ్ లాజిక్ ఇక్కడ రాస్తాం. ఇది యూజ్ ఎఫెక్టివ్కు ఇంపార్టెన్స్.